సురేందర్ గారు ఎక్కువగా ప్రొజెక్టర్స్ మనం హోటల్స్లో ఇలా కమర్షియల్ ప్లేసెస్లో చూస్తూ ఉంటాం కదా, మరి హోమ్ పర్పస్ హోమ్ థియేటర్స్ లాగా కూడా కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలామంది, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ 10/12 లేకపోతే 12/14, 14/16 లేకపోతే 12/18 ఆ రేంజ్లో ఒక రూమ్ ఏదైనా ఉందనుకోండి, మంచిగా ఒక ప్రొజెక్టర్ ఒక మినిమం బడ్జెట్లో 20,000 ఒక ప్రొజెక్టర్ పెట్టుకోవాలి, ఒక 3,000 or 4,000 ఒక బార్ పెట్టుకోవాలి, సౌండ్ బార్. ప్లస్ మనకు ఏదైనా అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ లేకపోతే ఎనీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో థియేటర్ చిన్న సైజ్ హోమ్ థియేటర్ అయిపోతుంది. 35,000 హోమ్ థియేటర్ బ్రహ్మాండమైన ఆల్మోస్ట్ 100 to 120 ఇంచెస్ హోమ్ థియేటర్ బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు. మరి టీవీకి ఈ ప్రొజెక్టర్స్కి కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు టీవీ అని అనుకోండి, సింపుల్ లాజిక్. అంటే హోమ్ థియేటర్ అనగానే చాలా మంది టీవీ ఆఫ్ చేసుకుంటారు కదా. అవును, 55 ఇంచెస్ టీవీ కొనాలనుకోండి, నాన్ బ్రాండెడ్లో కానీ అయితే 35,000 to 55 మధ్యలో ఉంటుంది. బ్రాండెడ్లో వచ్చేసి 1 lakh ఉంటుంది. నేను 120 ఇంచెస్ ఆల్మోస్ట్ 100 to 120 ఇంచెస్ మీకు 30,000లో బ్రహ్మాండమైన థియేటర్ ఫీల్డ్లో రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా పెద్ద స్క్రీన్ కావాలి, థియేటర్ ఫీల్ అవ్వాలి అంటే మటుకు ప్రొజెక్టర్ బెస్ట్ నా సజెషన్. ప్రొజెక్టర్ ప్రైజింగ్ తగ్గింది అన్నప్పుడు మనం ప్రతి ఒక్కరూ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ సొల్యూషన్ తీసుకుంటారు. ఓకే, హోమ్ థియేటర్ కావాలి, ఆ సెటప్ కావాలంటే టీవీకి బదులు ఇలా ప్రొజెక్టర్ బడ్జెట్ పరంగా తీసుకున్న లైఫ్ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మినిమం 10 to 15 years అయితే ఏ ప్రొజెక్టర్ అయినా వాడుకోవచ్చు, మంచిగా రిపేర్ చేయించుకోవచ్చు. సో టీవీ కూడా అంత ఎక్కువ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సూపర్. అది